బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేస్తూ జట్టుకు భారంగా మారిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిరీస్లో భాగంగా చివరి టెస్టులో ఆడకూడదని అతడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా శుక్రవారం నుంచి జరిగే టెస్ట్ మ్యాచ్ ఆడకూడదని అతడు నిర్ణయం తీసుకున్నాడని, ఈ విషయాన్ని మేనేజ్మెంట్కు చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకు మేనేజ్మెంట్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు మ్యాచ్లో రోహిత్ ఆడలేదు. తన భార్య బిడ్డకు జన్మనివ్వటంతో అతడు తొలి టెస్టుకు అందుబాటులో లేడు. అయితే రెండో టెస్టు నుంచి అతడు అందుబాటులోకి వచ్చాడు. దీంతో భారత బ్యాటింగ్ యూనిట్ మరింత బలంగా మారుతుందని, అతడి సారథ్యం కూడా జట్టుకు మేలు చేస్తుందని అంతా భావించారు. కానీ అతడు జట్టులోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. రోహిత్ గైర్హాజరీలో సారథ్య బాధ్యతలు చేపట్టిన బుమ్రా తొలి టెస్టులో భారత్కు అద్భుత విజయం అందించాడు. కానీ రోహిత్ వచ్చాక ఆడిన 3 టెస్టుల్లో భారత్ రెండింట్లో ఓడింది. వర్షం ఆటంకం కలిగించడంతో ఒక టెస్టును డ్రా చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్నాడు. 5 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. క్రీజ్లో నిలదొక్కుకోవటానికి అతడు ఇబ్బంది పడుతున్నాడు. హిట్ మ్యాన్లో ఆత్మవిశ్వాసం కొరవడినట్లు కనిపించింది. అంతేకాకుండా సారథిగా కూడా అతడు చురుగ్గా నిర్ణయాలు తీసుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జట్టు నుంచి తప్పుకోవటమే ఉత్తమమని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే 4వ టెస్టు మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడుకోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ అదేమీ జరగలేదు. ఇక రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకోవటంతో బుమ్రా తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే సిరీస్లో ఆస్ట్రేలియా 2-1తో లీడ్లో ఉంది. చివరి మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ను సమం చేయటంతో పాటు ట్రోఫీని రీటైన్ చేసుకుంటుంది. అదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిడ్నీ వేదికగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.